చేవేళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భర్త కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపుకై పలు కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోమారు మోదీని ప్రధాని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. చేవేళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాలు మరింత అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంగీతారెడ్డి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ పాపం ఆయన ఒక పరిస్థితులు ఉన్నారు. ఆయన ఆఫీస్ లోకి ఈ సిద్ధాంతం చాలా పై అయిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతంని కాపాడుకోండి. మీ లీడర్లు మీకు నేర్పించింది కాపాడుకోండి. నేను ఇప్పుడు ఊర్ల నుంచి వస్తున్నా, వికారాబాద్, తాండూరు, పరిగి. అక్కడ కొంతమంది ఒక ఆయన వ్యక్తి చెప్పాడు నాకు, నేను అమ్మ 30 ఏళ్ల నుంచి జెండా ఒకరే పట్టుకొని ఉన్నా, ఇప్పుడు మీరందరూ వచ్చారు. అలా వ్యక్తులు మనసులో పెట్టుకొని వాళ్ళ కొరకు, మన అందరి కొరకు, మన దేశం కొరకు మనం తప్పక పోరాడి గెలవాలా. 100% గెలుస్తున్నాము. అది చేవేళ్ల పార్లమెంటరీ ఎలక్షన్స్ గెలుస్తున్నాము. దాంట్లో షేర్లింగంపల్లి అసెంబ్లీ భాగంలో చాలా పెద్ద భాగం ఉంది. మీరు 2 लाख మెజారిటీ 2 लाख ఓట్స్ పోల్ చేసుకొని అన్నని పైకి తీసేది, దాంట్లో మీద ఒక పెద్ద చేయి ఉంటుందని నాకు 100% నమ్మకం ఉంది. అందరికీ